అక్షయ తృతీయ రోజున చేసే పుణ్యకార్యాలేమిటి? వాటి ఫలితాలెలా ఉంటాయి? ఈ రోజును మనం అక్షయ తృతీయగా ఎందుకు పిలుస్తున్నాము? ఇప్పుడు మనం తెలుసుకుందాం. అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి రోజున వచ్చే ఒక పవిత్రమైన పండుగ. అక్షయ అంటే ఎప్పటికీ తరగనిది, నశించనిది అని అర్థం. ఈ రోజు చేసిన పుణ్యకార్యాలు అనంత ఫలితాలను ఇస్తాయని నమ్మకం. శుభారంభాలకు అంటే వివాహం, నూతన వ్యాపారం, నూతన గృహప్రవేశం వంటి వాటికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు. ఆకలితో ఉన్న వృద్ధులకు, నిర్భాగ్యులకు అన్నదానం చేయడం, వస్త్రాలు లేనివారికి వస్త్రదానం చేయడం, సమీపంలోని దేవాలయానికి వెళ్లి పూజలు, వ్రతాలు చేయడం, జపం, ధ్యానం, యజ్ఞయాగాది కార్యక్రమాలు నిర్వహించటం, పితృదేవతలకు తర్పణ కార్యక్రమాలు నిర్వహించటం, బాటసారులు, దూర ప్రయాణాలు చేసేవారి కోసం చలివేంద్రం ఏర్పాటు చేయడం, సామూహిక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి యువత స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సహించటం వంటి కార్యక్రమాలు చేపట్టటం శ్రేయస్కరం. అక్షయ తృతీయ రోజున దేవతల అనుగ్రహం చాలా ఎక్కువగా ఉంటుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజు భక్తితో చేసిన పూజలు, దానాలు, జపాలు అన్నీ కూడా అక్షయంగా నిలుస్తాయి. ఈ రోజు మనం చేసే ప్రతి మంచి పని మన జీవితంలో శుభఫలితాలను తీసుకువస్తుంది. చేసిన దానాలు అక్షయపుణ్యంగా నిలుస్తాయి. అక్షయ తృతీయ రోజున బంగారం కొనడం ఒక ప్రసిద్ధ సంప్రదాయంగా ఉంది. బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఈ రోజున శక్తి కలిగిన వారు బంగారం కొని తెచ్చుకుంటారు. లక్ష్మీ స్వరూపం అంటే కేవలం బంగారం మాత్రమేనా? కానే కాదు. పసుపు, కుంకుమ, తామరపువ్వు, శంఖము, నాణెములు, సాంప్రదాయ వస్త్రములు మొదలైన ఎన్నో వస్తువులు లక్ష్మీ స్వరూపంగా మన శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. మన శక్తి కొలది వాటిని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకోవాలి తప్ప ఇతరులను చూసి మనం పరుగులు పెట్టి ఇబ్బంది పడకూడదు. ఇది శాస్త్రసమ్మతం. దీపం కూడా లక్ష్మీ స్వరూపమే. ఈ రోజున కనీసం దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో భగవంతుని ధ్యానించినా చాలు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అన్నదానం చేయడానికి తిథులు, ముహూర్తాలు చూడనవసరం లేదు. చూడవలసినది కేవలం ఆకలి. అన్నార్తులకు ఎవరైతే అన్నదానం చేస్తారో వారికి అన్నపానాదులకు లోటు రాదు అని సాక్షాత్తు కాశీ అన్నపూర్ణాదేవి భక్తులను ఆశీర్వదించింది కూడా అక్షయ తృతీయ రోజునే. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాని ఎప్పటికీ తక్కువ కాకుండా ఆహారం ఇచ్చేటువంటి అద్భుతమైన పాత్ర ఉందని మీకు తెలుసా? అదే అక్షయ పాత్ర. ఈరోజు మనం మహాభారతంలో ఉన్న ఆ దివ్యమైన కథను తెలుసుకుందాం. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు వారి పరిస్థితి చాలా కష్టంగా ఉండేది. వాళ్లతో పాటు అనేక మంది మునీశ్వరులు వారి శిష్య బృందంతో అతిథులుగా వచ్చేవారు. ప్రతిరోజూ అందరికీ భోజనం పెట్టడం వారికి చాలా కష్టమయ్యేది. అప్పుడు యుధిష్ఠిరుడు దేవతలను ప్రార్థించాడు. ఆయన భక్తిని చూసి సూర్యదేవుడు ప్రసన్నమై ఒక దివ్యమైన పాత్రను ప్రసాదించాడు. అదే అక్షయ పాత్ర. ఈ పాత్ర వివిధ రకములైన ఆహార పదార్థాలు ప్రతినిత్యం ప్రసాదించేది. చివరగా ద్రౌపది ఆహారం స్వీకరించు వరకు ఎంతమంది వచ్చినా అందరికీ సరిపడినంత ఆహారం అక్షయపాత్ర ఇచ్చేది. పాండవులు సుఖంగా ఉన్నారని చూసి దుర్యోధనుడు అసూయతో మండిపోయాడు. అతను ఒక కుట్ర పన్నాడు. ఋషి దుర్వాసుడిని పాండవుల దగ్గరకు పంపించాడు. దుర్వాసుడు తన శిష్యులతో కలిసి పాండవుల ఆశ్రమానికి అతిథిగా వస్తున్న విషయం కబురు పంపించాడు. దుర్వాస మహర్షి తన శిష్యులతో కలిసి నదీ స్నానమాచరించడానికి సమీపంలోని నదీతీరానికి చేరుకున్నాడు. అయితే అప్పటికే ద్రౌపది భోజనం పూర్తి చేసింది.
అక్షయపాత్ర ఖాళీ అయిపోయింది. ఇప్పుడు ఏం చెయ్యాలి అని పాండవులు ఆందోళన చెందుతున్నారు. దుర్వాస మహర్షి కోపిష్టి అని అందరికీ తెలుసు. అతను కోపిస్తే శాపం తప్పదు. పాండవులకు ఇది సంకట సమయం. అప్పుడు ద్రౌపది శ్రీకృష్ణుణ్ణి భక్తి శ్రద్ధలతో ప్రార్థించింది. మహాసాధ్వి ద్రౌపది ప్రార్థన ఆలకించిన శ్రీకృష్ణ భగవానుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. పాత్రలో మిగిలిన ఒక చిన్న అన్నపు మెతుకును తీసుకుని స్వీకరించాడు. అద్భుతం! ఆ ఒక్క గింజ తిన్న వెంటనే సమస్త ప్రాణికోటికి కడుపు నిండిపోయింది. ప్రపంచమంతా సంతృప్తి చెందింది. దుర్వాసుడు మరియు అతని శిష్యులు కూడా ఇక ఈ రోజుకి ఆహారం స్వీకరించలేము అని గ్రహించారు. వారు ద్రౌపది మరియు పాండవులకు ఆశీస్సులు అందించి అక్కడికి నుండి వెళ్ళిపోయారు. ఇదే అక్షయపాత్ర మహిమ. భక్తి ఉంటే దేవుడు ఎప్పుడూ సహాయం చేస్తాడు. సత్కర్మ చిన్నదైనా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. దానం, ధర్మం ఎప్పటికీ వృధా కావు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఒక పేద బ్రాహ్మణుడు, ఒక ద్వారకాధీశుడు. కాని వీరిద్దరి మధ్య ఉన్నది మాత్రం ఓ అమూల్యమైన స్నేహం. ఇది ద్వాపరయుగం నాటి పురాణగాథ. సాందీపుని గురుకులంలో చిన్నతనంలో కలిసి చదివిన ఇద్దరు స్నేహితులు, శ్రీకృష్ణుడు, సుదాముడు. ఒకరు యాదవ వంశానికి చెందిన రాజకుమారుడు, మరొకరు సాధారణ బ్రాహ్మణుడు. కాని వారి స్నేహం మాత్రం ఎప్పుడూ కూడా రాజు, పేద అనే భేదభావం లేకుండా సమానంగా ఉండేది. కలిసిమెలిసి తిరిగేవారు. స్నేహానికి ప్రతిరూపంగా శ్రీకృష్ణ సుధాముల మైత్రీబంధం సుస్థిరస్థానం సంపాదించింది. శ్రీకృష్ణుడు మురళీగానం చేస్తూ ఉంటే సుదాముడు ఆనందానికి అవధులు ఉండేవి కావు. కాలం గడిచింది. కృష్ణుడు ద్వారకలో రాజుగా ఎదిగాడు. సుదాముడు మాత్రం తీవ్ర పేదరికంలో జీవించాల్సి వచ్చింది. తిండి కూడా లేని పరిస్థితి. ఇప్పుడు అతని భార్య చెప్పింది, మనకోసం కాకపోయినా అర్ధాకలితో అలమటిస్తున్న మన పిల్లల కోసమైనా నీ స్నేహితుడు శ్రీకృష్ణుని కలిసిరమ్మని. సుదాముడు ఏమీ ఆశించలేదు. సుదాముడికి మరియొక పేరు కుచేలుడు. కేవలం స్నేహితుణ్ణి చూడాలని మాత్రమే. కుచేలుడు చిన్న అటుకుల మూట తీసుకుని ద్వారక బయల్దేరాడు. బహుదూరం పైనుంచి సుదాముడు ద్వారక చేరుకున్నాడు. రాజభవనం ద్వారం దగ్గర నిలబడ్డాడు. ద్వారపాలకులు శ్రీకృష్ణుడికి కుచేలుని ఆగమనం గురించి తెలియచేశారు. శ్రీకృష్ణుడు పరుగుపరుగున వచ్చి తన స్నేహితుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. తనే స్వయంగా సుదాముని పాదాలను కడిగి గౌరవించాడు. వారిద్దరూ చిన్నతనం నాటి మధుర స్మృతులను గుర్తుచేసుకుని మనసారా సంబరపడ్డారు. కుచేలుడు తనకోసం తెచ్చిన అటుకులను పరమసంతోషంగా స్వీకరించాడు శ్రీకృష్ణ భగవానుడు. సుదాముడు ఏమీ అడగలేదు. కృష్ణుడు కూడా ఏమీ ఇవ్వలేదు అనిపించింది. కాని ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు అతని పేద గుడిసె ఒక అద్భుతమైన ఇంద్రభవనంగా మారిపోయింది. గోపాలుడు వారికి గోవులను సైతం ప్రసాదించాడు. సుదాముడు, అతని భార్యాపిల్లల ఆకలి, కష్టాలు అంతటితో తీరిపోయాయి. ఇక వారి ఆనందానికి అవధుల్లేవు. ఈ కథ మనకు నేర్పేది, నిజమైన స్నేహం అంటే ధనం కాదు, స్థానం కాదు, మనస్సు మాత్రమే. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వదిలిపోని బంధమే నిజమైన స్నేహం. నిజమైన స్నేహం లాభనష్టాలు చూడదు. స్నేహంలో అహంకారం ఉండకూడదు. కష్టకాలంలో కూడా స్నేహం నిలబడాలి. దేవుని వంటి స్నేహితుడు ఉంటే జీవితమే మారిపోతుంది. హరే కృష్ణ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయటం మర్చిపోవద్దు. జై శ్రీకృష్ణ.